మనలోని నమ్మకాలు, భయాలు అన్నిటికీ ముఖ్య కారణం అవే. ఒక మనిషి మనసుని, జీవితాన్ని ఎన్నో విషయాలు ప్రభావితం చేస్తాయి. అతడిని కన్న తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన వాతావరణం, చదువు చెప్పిన గురువులు, స్నేహితులు, ఈ సమాజం, ఇలా ఎన్నో కలిసి అతడి మెదడుని చెక్కి చెక్కి విడిచిపెడతాయి. అందుకే సాధారణంగా మంచి వాతావరణంలో పెరిగిన వాళ్లు గుణవంతులుగా, ఉత్తములుగా, గొప్పవారిగా ఈ సమాజంలో మెలిగితే, చెడు వాతావరణంలో పెరిగిన వాళ్లు దొంగలుగా, మోసగాళ్లుగా, క్రిమినల్స్గా తయారయ్యే అవకాశాలే ఎక్కువ. అయితే అలాగని అందరూ ఇలాగే ఉంటారని కూడా చెప్పలేం. ఎందుకంటే చెడు పరిస్థితుల మధ్య పెరిగినా కూడా తమదైన సంస్కారాన్ని కోల్పోకుండా మంచివారిగా ఎదిగిన మహాత్ములు ఎందరో. మంచి చదువు, సంస్కారం కలిగిన గొప్ప కుటుంబంలో పుట్టి కూడా చెడిన చవటలు ఈ లోకంలో ఎంతోమంది మనకు కనిపిస్తారు. కాని చాలా వరకు మన చుట్టూ ఉన్న వాతావరణం, ఎదుర్కొన్న పరిస్థితులు, మనతో ఉన్న మనుషులే మన జీవితాన్ని ఒక స్థాయికి తీసుకువస్తారు అన్నది కాదనలేని సత్యం. మనలోని నమ్మకాలు, భయాలు అన్నిటికీ అవే ముఖ్య కారణం. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడిని పట్టుకుని అతని తల్లిదండ్రులు నీకు చదువు అబ్బదు, చదవడం చేతకాదు అని పదే పదే తిడుతూ ఉంటే నిజంగా ఆ పిల్లవాడికి చదువంటే భయం, తనకి చదువు రాదేమో అన్న అపనమ్మకం, చదువు మీద నిరాసక్తి కలిగేలా చేస్తాయి. ఒకసారి గాఢంగా ప్రేమించి ప్రేమలో విఫలమైన యువకుడికి జీవితంలో అసలు ప్రేమ మీదే నమ్మకం పోతుంది. ఏదైనా వ్యాపారం పెట్టి దారుణంగా నష్టపోతే మళ్లీ ఇంకోసారి వ్యాపారం పెట్టాలన్న ఆలోచనే చాలామందికి రాదు. కారణం భయం. మళ్లీ అలాగే జరుగుతుందేమోనని, గతంలో పొందిన చేదు అనుభవాలనే మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని. కాని నిజంగా మళ్లీ అలాగే జరుగుతుందా? అవును, జరుగుతుంది. కాని అది ఎప్పుడంటే మనం మన గత వైఫల్యాలను, పరాజయాలను మాత్రమే తలుచుకొని బాధపడుతూ ఉంటే మరలా అలాగే జరుగుతుంది. ఎందుకంటే మనం మన మెదడుని అలా ట్యూన్ చేస్తున్నాం. కాబట్టి మనం ముందు మన ఆలోచనలను మార్చుకోవాలి. ఓటమి గురించి కాకుండా గెలుపు గురించి ఆలోచించాలి. జరగదు అన్న నమ్మకంతో కాదు, జరుగుతుంది అన్న నిశ్చయంతో ప్రయత్నం చేయాలి. విజయం కోసం కొత్త కొత్త వ్యూహాలను రూపొందించుకోవాలి. వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడు గతంలో ఎదురైన వైఫల్యాలు మళ్లీ ఎదురవ్వవు. సరికొత్త విజయాలు సాధ్యమవుతాయి. కాబట్టి మిత్రమా, గడిచిపోయిన గతం గూర్చి కాదు, రాబోయే భవిష్యత్తు గూర్చి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకో.